ఇవాళ నేనైతే అనంతగిరి హిల్స్ వెళ్తున్నాను. సూపర్ ఉంది వ్యూ. ఇలా ఈ చెట్ల మధ్యలో పోతుంటే చల్లగా ఉంది. మార్నింగ్ మార్నింగ్ కల్లుకొండలు. అనంతగిరి కొండలకు స్వాగతం. వావ్ వావ్ బ్యూటిఫుల్ గర్ల్స్. వాచ్ టవర్ అంటే మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేయాలి అని మనం ఫస్ట్ టిఫిన్ చేయాలి. సో ఇదే వ్యూ పాయింట్. ట్రీ బాగుందిగా. స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో అసలు. హాయ్, ఇక్కడ కనబడుతుంది వాచ్ టవర్ ఒకటి. టికెట్ ఇందాక అక్కడ ఇచ్చారు కదా. అక్కడ పార్కింగ్ టికెట్ ఇక్కడ పనిచేయదా అన్న? మనకు కొంచెం తీటగురం మంగళవారం కదా, ఎందుకంటే మనకు అసలే చాలా భయం. జాగ్రత్తగా దిగాలి. ఇలాంటప్పుడే అడుగు ఆచి తూచి వేయాలి. మూవీ షూటింగ్ అయితే చేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది లొకేషన్. ట్రెక్కింగ్ అంటే ఏమనుకున్నా కానీ అడిగా చూస్తుంటాడు. ఇదే వాచ్ టవర్. ఇది కొంచెం లేక్లో ఉంది, అన్ని పొలాలు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ నేను నిఖిల్. అండ్ ఏ వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ నేనైతే అనంతగిరి హిల్స్ వెళ్తున్నాను. అసలు స్టార్టింగ్ కెమెరా తీసుకున్నప్పటి నుంచి అనుకుంటున్నాను వెళ్దాం వెళ్దాం వెళ్దాం. అది ఫైనల్గా ఇవాళ కుదిరింది. అండ్ 2 hours డెస్టినేషన్, 80 kilometers ఇంకోండి. ఫ్రమ్ జిడిమెట్ల టు Anantagiri Hills, 80 kilometers. Time ఎంత? Now the time is 5:50. Approx arrival is 8 o'clock. We will miss the sunrise. అందరూ వర్షం పడితే చాలా బాగుంటుంది అక్కడ అంటారు. మనం 6 o'clock వరకు ఆడుకుంటే సరిపోయేదేమో. వి మిస్డ్ ఇట్. యాక్చువల్గా నిన్న కానీ మొన్న కానీ వర్షాలు అయితే ఏం పడలేదు. జస్ట్ చల్లగా మాత్రమే ఉంది. నిన్నైతే ఎండ బాగుంది. ఇవాళ ఎలా ఉంటుందో తెలీదు. చూడాలి అసలు ఎలా ఉంటుందో అక్కడ వెళ్ళాక. అండ్ ఇవాళ మన రూట్ వచ్చేసి జిడిమెట్ల టు కూకట్పల్లి, అది జగతిగుట్ట టచ్ అవుతుంది. బిహెచ్ఎల్ టు వికారాబాద్ ఒకటే రోడ్డు ఉంది అంతే. వికారాబాద్ టు అనంతగిరి హిల్స్. యాక్చువల్గా ఫుల్ అయితే నిన్ననే నింపించేసాను, ట్యాంక్ ఫిల్ చేయించేసాను అనమాట. అంటే అప్రాక్స్ మనం వెళ్ళి వచ్చేది 80 రఫ్ 170 kilometers వేసుకున్నా కానీ నార్మల్ ర్యాండమ్గా అయితే సరిపోతుంది. నాకు ఈ టర్నింగ్కి వచ్చినప్పుడల్లా చెట్టు గుర్తుకొస్తాను. అది కొన్ని సంవత్సరాలుగా చూసి ఒకేసారి చెట్టు చూడకపోయేసరికి చాలా బాధగా ఉంది. అంత పెద్ద చెట్టు పుట్టుకుని దింపారు. అది చేతి చెట్టు వచ్చినాయి కదా తీయడానికి ఆ చెట్టుని. అండ్ కేపీహెచ్బి నుండి బిహెచ్ఎల్ నుండి వికారాబాద్. దాట్స్ ఇట్. లాస్ట్ టైము అయిన పంచాయతీకి 80 స్పీడ్లో పోతే అండ్ లోకల్లో కూడా అప్పుడు బాగా తిరిగినాం కదా, దానివల్ల చైన్ సాకెట్ అనేది కొంచెం ఖరాబ్ అయ్యింది. ఈసారి చూద్దాం 60 to 80 మధ్యలోనే పోదాం. అంటే అప్రాక్స్ ఒక 70 సరిపోతుంది అనుకుంటున్నా తెలిసి. ఇంత ట్రాఫిక్ ఉన్నాయి ఇంత పొద్దుగాల. ఓ మై గాడ్. ఆంధ్ర నుంచి వచ్చిన బస్సు అనుకుంటే నోజువీడు. జనాలు ఎంతమంది ఉన్నారు ఇంత పొద్దు కదా. కూకట్పల్లి మహిమ వెంకటం. ఓకే, మనమైతే ఇప్పుడు 80 బిలో స్పీడ్ పోగొట్టుకుంటూ పోతే లేడు. మరి ఎన్ని బస్సులు ఉన్నాయి ఇడా? మనం ఎప్పుడైనా మార్నింగ్ వచ్చినామా? చాలా తక్కువ, రేరు. అప్పుడెప్పుడో వచ్చినాం పొద్దుగా. ఇంత పొద్దుగా మనమేడ వచ్చింది. కాకినాడ పటాన్చెరు స్ట్రేట్ 4 or ఎగ్జిట్ సంగారెడ్డి. అంటే మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. బిహెచ్ఎల్ టు వికారాబాద్ రే రోడ్.
ఏంది అరే ఏంద్రా స్కూటీని దాంట్లో ఎక్కించారు వీళ్ళు అది అనుకుంటా పోవచ్చుగా. బిహెచ్ఎల్ చాలా మార్పులు చేసినట్టున్నారు అసలు. ఇంతమంది టర్నింగ్స్ కానీ ఫ్లైఓవర్ వేసినట్టు మార్పులు. అసలు మనం ఎందుకు వచ్చాము? లెఫ్టా? ఇది శంకర్పల్లి రోడ్. మోర్ 48 కిలోమీటర్స్. లైట్గా మన టీ తాగా. అరే ఇంత మధ్య ఉన్నాడు. డ్రింక్ సమ్ టీ. ఒక టీ అని. సూపర్ ఉంది వ్యూ. ఇలా ఈ చెట్ల మధ్యలో పోతుంటే చల్లగా ఉంది. యాక్చువల్గా మార్నింగ్ 6 o'clockకి కానీ ఇక్కడ ఉండుంటే నా సామిరంగా సూపర్ ఉంటుండే. ఇంకా చల్లగా ఉంటుండే. నేను రైడింగ్ జాకెట్ వేసుకున్నా కానీ ఇంకా ఇంత చల్లగా ఉంది. నీ రైడింగ్ జాకెట్ తీసేస్తే ఇంకెంత చల్లగా ఉంటుందో. టమాటా ఎక్స్ట్రాట్స్ ఏమో ఎటు పోతుందో ఏమో తెలుస్తలేదు. డైరెక్ట్ అయితే చూపిస్తుంది. మార్నింగ్ కల్లుకుండలు. మార్నింగ్ తాగితే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మనం అటు వెళ్తున్నాం కదా, వద్దులే. ప్యూర్ తాటికల్లు అంతే క్యాన్సర్ కూడా రాదు తెలుసా. మొత్తం అడవిలానే, మొత్తం అడవే యాక్చువల్గా. అంటే ఇప్పుడు మనం అడవి మధ్యలోకి వెళ్ళిపోతున్నామా? వావ్. కానీ ఊర్లు కూడా ఉన్నాయి మధ్యలో. సో నాకు తెలిసి అదంతా అనంతగిరి హిల్ కిందకే వస్తుంది. అనంతగిరి కిందకి వస్తుంది. మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా హెవీ ఉంది. ఇటు సైడ్ కూడా మొత్తం ఫారెస్టే ఉంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా అంతా. మనం ఇంకా వికారాబాద్ వెళ్ళలేదు కదా. వికారాబాద్ మోర్ 9 kilometers. మనకు అడవి ఇలా కనబడుతుంది మొత్తం. వెల్కమ్ టు వికారాబాద్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ నుండి ఇప్పుడు మనం అనంతగిరి వెళ్ళాలి. చాలా బాగుంది వ్యూ. 2 చెట్లు పెడుతుంది అసలు బాగుంది. అండ్ ఇక్కడ నుంచి రైట్. ఇది వికారాబాద్ మొత్తం. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు అనంతగిరి. మెయిన్ రోడ్ టు అనంతగిరి హిల్. ఫస్ట్ బ్రిడ్జ్ ఇది. అనంతగిరి లెఫ్ట్. అండ్ ఇక్కడ నుంచి ఒక 6 to 7 kilometers ఉంది. 6.7 kilometers ఉంది. టిఫిన్ ఇప్పుడు ఆకలేయట్లేదు. తిందాం ఒక 9 o'clock అట్లా. 9 o'clock 8, 9 o'clock అట్లా తిందాం. హే వాట్ ఈస్ దిస్? ఐ థింక్ ఇప్పటి నుంచి మొత్తం ఫారెస్ట్లోనే వెళ్తాం అనుకుంటా. వావ్. ఇట్లా 2 సైడ్లు ఇలా ఉండేసరికి చెట్లు కొంచెం చూడడానికి కొంచెం క్రేజీ అనిపిస్తుంది.
రోడ్ మాత్రం క్రేజీ ఉంది వ్యూ అయితే. అనంతగిరి కొండలకు స్వాగతం. మనకి మ్యాప్ అయితే చూపిస్తుంది. అక్కడ జనాలు వెళ్తున్నారు. వెల్కమ్ టు అనంతగిరి ఫారెస్ట్. అనంతగిరి మోర్ 2 kilometers. మనం మ్యాక్స్ టు మ్యాక్స్ నేచర్ని ఖరాబ్ చేయొద్దు. అంటే ఇక్కడ మనం తినేసిన బాటిల్ కానీ అవన్నీ అవే కనబడుతున్నాయి ఇక్కడ. ఆ చెత్త చెదారం అంటే వాళ్ళు వేయకూడదు అంటారు చాలామంది. బాగా తీసేస్తున్నారు కదా, గుడ్ బాయ్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందా. ఇలా చూస్తుంటే మాత్రం క్రేజీ అనిపిస్తుంది. మొత్తం అడవిలో వెళ్ళిన ఫీలింగ్. యాక్చువల్గా మనకి ఇట్లా మేడారం సైడ్ వెళ్ళినప్పుడు ఉంటుంది తాడ్వాయి, అది చాలా బాగుంది, ఇంకా చాలా బాగుంటుంది అది. వావ్. క్రమం వచ్చింది. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. జై శ్రీ. అనంత పద్మనాభ స్వామి గురించి చూడాలని ఎప్పటి నుంచో ఒక కోరిక. పాయింట్ లెఫ్ట్. బాగా చేశారు. అరే ఇక్కడికి వచ్చినాం రా. నో ఎంట్రీ, వై? ఎట్లా పోవాలరా మరి? అటు తిరిగి ఇటు తిరిగి ఇటేస్తున్నాం నాకు. ఇక్కడికి ఆడిపోయిందా? వావ్, బ్యూటిఫుల్ గర్ల్స్. గూగుల్ మ్యాప్స్ ఇక్కడికే ఎండ్ అయిపోయింది. అప్పుడు కూర్చుంటున్నారు ఇక్కడ. అన్న వ్యూ పాయింట్ ఇటేనా? సో బైక్ పార్కింగ్, అండ్ ఇక్కడైతే ఫస్ట్ రాగానే పార్కింగ్ తీసుకోవాలి. ఇది వ్యూ పాయింట్. ఎంత అన్న?
క్యాష్ ఫోన్పే ఉందా? ₹30 టికెట్. సో వాచ్ టవర్ అంటే వాచ్ టవర్ కాదు, జస్ట్ ఇది వ్యూ పాయింట్. వాచ్ టవర్ అంటే మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేయాలి అని మనం ఫస్ట్ టిఫిన్ చేయాలి. సో అది బేసిక్గా వ్యూ పాయింట్. సో ఇదే వ్యూ పాయింట్ కింద నుంచి. మనం మెయిన్ వ్యూ పాయింట్కి పోదాం, మీదకి వెళ్తున్నాం. చిన్న లేక్ ఉంది అక్కడ. సో యాక్చువల్లీ వ్యూ పాయింట్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇంకొంచెం ఎర్లీ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు గో టు వాచ్ టవర్. వాచ్ టవర్ మీద నుంచి ఇంకా వ్యూ బాగుంటుంది, కాకపోతే దానికి ట్రెక్కింగ్ చేయాలి. సో ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనము వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళాలి. హెడ్డింగ్ టు వాచ్ టవర్. అంటే ఇందాక పర్సన్ ఏమన్నాడు, 2 వాచ్ టవర్స్ ఉంటాయి అని చెప్పాడు. చూడాలి ఒకసారి. ట్రీ బాగుందిగా. బాగుంది కదా వ్యూ. ట్రీ ఇది బాగుంది, డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ టైప్ షేప్లో ఉంది. కాకపోతే ఆ చెట్టు దాని స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో అర్థం కాల. కానీ క్రేజ్ ఉంది అదైతే. సరే మనం ఇప్పుడు టిఫిన్ చేద్దాం, ఆకలి అవుతుంది. టిఫిన్ చేసేసి మనము వాచ్ టవర్ దగ్గరికి వెళ్దాం. హాయ్ మంకీస్. సో టిఫిన్స్, ఇడ్లీ ఇంతలా ఉంది. ఇడ్లీ ఎంతలా ఉంది అంటే ఓకే, పర్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. రవ్వ ఎక్కువ వేసాడు. యాక్చువల్గా ఆ ట్రీ చూస్తే చాలా బాగా నచ్చింది. అంటే దాని స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో అసలు కనబడలేదు అసలు. అంటే 2 సైడ్స్ 3 సైడ్స్ ఏమో లోపలికి ఉన్నాయి. అది చూస్తే 2-3 చెట్లు లాగా కూడా లేవు, ఒకటే చెట్టు లాగా ఉంది. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? 2-3 చెట్లు కలిసి ఒకటే చెట్టు అవుతుందా? నాకైతే ఐడియా లేదు. హాయ్. వ్యూ పాయింట్ तो इधर है. I too don't know where to go to watch tower. I have to ask that guy. Where are you coming from? Shamshabad. Okay, okay. అనేది టవర్కి పోవాలన్నా? టవర్ వాచ్ టవర్ ట్రెక్కింగ్ ఉందన్నారు కదా. స్ట్రేటా? ఓకే ఓకే. వాచ్ టవర్ స్ట్రేట్. విల్ యూ గో దేర్ వ్యూ పాయింట్? ఓకే ఓకే. Yeah, I done. Did you have your breakfast? Not yet. Do the breakfast and go for the viewpoint. So
టిఫిన్ అయిపోయింది. వాచ్ టవర్ ఇటు స్ట్రైట్ అంటున్నాడు, చూడాలి ఎలానో. నాకు కూడా అంత ఐడియా లేదు కదా, చూద్దాం ఒకసారి వాచ్ టవర్కి వెళ్ళాలో. వావ్, డామిని బాగా కనబడుతుంది. కనబడుతుంది, అక్కడ కనబడుతుంది వాచ్ టవర్ ఒకటి. అక్కడ ఒక వాచ్ టవర్ ఉంది. అండ్ ఎట్లా అనంతగిరి ఇకో అర్బన్ పార్క్ లోపలికి ఇక్కడేనేమో. చాలా బాగుంది అబ్బా, ఆ ఇల్లు సూపర్ ఉన్నాయి. అన్న వాచ్ టవర్ ఇక్కడేనా మీద? అదే కదా, టికెట్ ఆల్రెడీ ఇందాక తీసుకున్నా కదా, టికెట్ ఇందాక ఆడ ఇచ్చారు కదా అక్కడ. ఇక్కడ ఓకే ఓకే. ఓ మై గాడ్, చెట్టు కింద పెట్టుకున్నా మంచి. చెట్టు కింద ఆల్రెడీ ఫిల్ చేసిరా మన వాళ్ళు, మనం ఆడ పెట్టుకున్నాం. అట్లుంటుంది మనతో. అయితే యాక్చువల్గా అక్కడ పార్కింగ్ వేరు, నా వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ వ్యూ పాయింట్ది యాక్చువల్గా అక్కడే పార్కింగ్ అమౌంట్ అక్కడ 30 రూపీస్. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ పర్ పర్సన్ 100 రూపీస్. నాకు మనం ఎంట్రీ వచ్చాం కదా, పర్ పర్సన్ 100 రూపీస్ అండ్ ఫర్ పార్కింగ్ 30 రూపీస్ అండ్ వీ హ్యావ్ టు నో పే 130 రూపీస్. అక్కడ పార్కింగ్ టికెట్ ఇక్కడ పనిచేయదా అన్న? ఇక్కడ వేరేనా? ఒక్కనే వచ్చిన, ఒకటి బైక్ 30 రూపీస్ పార్కింగ్, పర్సన్ 100. వచ్చిన వాచ్ టవర్కి ఎట్లా వెళ్ళేది? ఇటేనా? చెడు అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ ఎంట్రన్స్ ఓకే, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఓకే, చిట్టిపేట అక్కడికి వెళ్ళాం కదా మనం. అదే గుండం డిడెన్సీ టెంపుల్ దగ్గర ఉంది. బోట్ వాచ్ ఏరియా, గ్రాస్ ల్యాండ్, అనంతగిరి ఈకో పార్క్. ఇదే వ్యూ పాయింట్స్, ట్రెక్కింగ్, సఫారీ, వాచ్ టవర్, రామలింగేశ్వర స్వామి ఉందంట, అది తెలియదు. సరే ఇటే అంట, వెళ్దాం. చలో చలో. మనకు స్టార్టింగే రిలాక్స్ కావడానికి, ఫస్ట్ కూర్చొని నిమ్మలంగా ట్రెక్కింగ్ చేయడానికి. అసలు ట్రెక్కింగ్ పాయింట్ ఎక్కడ చూద్దాం. అటు నుంచి వెళ్దాం. ఎటు నుంచి వెళ్తున్నట్టున్నారు జనాలు. యా దే ఆర్ గోయింగ్. స్టార్ట్ ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ అంటే అంత ఎక్సైట్మెంట్ కాకపోతే చాలా పెద్దగా ఉన్నాయి, చూస్తేనే గుండె దడాన్ని కొట్టుకుంటుంది. ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేస్తున్నా, మ్యాక్సిమం నేను ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు అసలు ట్రెక్కింగ్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. చూడాలి, దారి మాత్రం చాలా దారుణంగా ఉంది. కొంచెం వచ్చాం. యాక్చువల్గా అక్కడెక్కడో ఉంది, మనం వెళ్ళాల్సిందేమో ఇక్కడికి వెళ్ళాలి. యాక్చువల్గా ఇటు నుంచి ఇలా రావాలి, ఆ నంది దగ్గర నుంచి కనబడుతుంది మీకు నంది, ఆ నంది దగ్గర నుంచి ఇలా రావాలి. కాకపోతే మనకు కొంచెం తీటగురం మంగళవారం కదా, ఇటు నుంచి ఎక్కువచ్చినాం. అండ్ ఇప్పుడు అట్లాంటివి వద్దు, చాలా హై ఉంది, అట్లా వచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇలా వెళ్ళిపోదాం.
ఆ ఏరియా చూడడానికి కొంచెం మిస్టీరియస్గా ఉంది. చూడండి, నేనైతే అటు సైడ్ వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మనకు అసలే చాలా భయం. ఇప్పుడు ఫస్ట్ ఆ భయం కాదు, ఫస్ట్ ఈ భయం. ఓ బాబోయ్, ట్రెక్కింగ్ అంటే మామూలు విషయం కాదు. అంటే మొత్తం చూడండి, మొత్తం కొండలే లేవు ఇక్కడ, జాగ్రత్తగా దిగాలి. అయ్యో వచ్చుకో, సరే మెల్లగా వెళ్దాం. మెల్లగా ఎట్లా వచ్చేసినాం, పోదాం. చూడండి ఎట్లా ఉందో, సూపర్ ఉంది వ్యూ. ఇలాంటప్పుడే అడుగు ఆచి తూచి వేయాలి, జారితే పడతాం, ఘోరంగా పడతాం. ఇలా వెళ్ళిర్రు. ఐ థింక్ ఇటా ఇది పెట్టి ఇటే అనుకుంటా. మూవీ షూటింగ్ అయితే చేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది లొకేషన్. వామ్మో, ట్రెక్కింగ్ అంటే ఏమనుకున్నా కానీ అడిగా చూస్తుంటాడు వెనకాల మంకి. బాబాయ్ ఇంకెంత దూరం ఉందో. సో అగైన్ మై దూరం ఇప్పుడు ఇది కూడా ఎక్కాలి. మనం యాక్చువల్లీ అటు నుంచి పోవాలి, ఇప్పుడు ఇది ఎక్కాం. అరే ఇది బైక్ కూడా ఎక్కదరా, మనం ఎక్కుతున్నాం. ఓకే మెల్లిగా వెళ్దాం. అక్కడి నుంచి వచ్చాము, ఘోరంగా కలిసిపోయాను. బాబాయ్ చాలా ట్రెక్కింగ్ అంటే ఏమనుకున్నా కానీ కింద ఉంటుందని తెలీదు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఇది కాదు, ఇప్పుడు ఇది వెళ్ళాలి, అదిదా టాస్క్. ఫైనల్గా వచ్చేసినాం. వాచ్ టవర్ ఉన్నది, ఎంత పెద్ద, ఇంత లాంగ్ అని తెలిస్తే నేను నార్మల్ రోడ్ ఉంటుంది అనుకున్నాను, మరి ఇంత హైక్ ట్రెక్కింగ్ ఉంటుందని తెలీదు. ఇదే వాచ్ టవర్, ఇది ఎక్కాలి మీది, అది టాస్క్. వ్యూ పాయింట్ అయిపోయిందా? యాక్చువల్గా మనము అక్కడ నుంచి వచ్చాం. ఇది వాచ్ టవర్ 1, అది వాచ్ టవర్ 2 అనబడుతుంది కదా. ఇప్పుడు ఆ వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళాలి మనం. అగైన్ ట్రెక్కింగ్. ఫా ఎట్లుందో ఎంట్రన్స్ చూద్దాం ఎలా ఉంటుందో. లోపల చూస్తాను దగ్గర పుట్టుకొస్తుంది. వాచ్ టవర్ ఇంకోటి ఉన్నది అన్నారు కదా, చూద్దాం. ఇది పర్లా అంతా ట్రెక్కింగ్ ఏం లేదు, నార్మల్ ర్యాండమ్ ఉంది, పర్లేదు, ఓకే వెళ్ళిపోవచ్చు. నేచర్ సౌండ్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే ఐ లవ్ ది నేచర్. అండ్ సెకండ్ వాచ్ టవర్ ఇది కొంచెం చూడ్డానికి రింగ్లా ఉంది. అదైతే ఓన్లీ స్టేట్స్ లాగా స్టెప్ తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ ఇచ్చాడు, అది రౌండ్ ఉంది మెల్లగా. రౌండ్ ఉంది, బాగుంది. సో వాచ్ టవర్ అయితే అక్కడ ఉంటుంది, చూడండి చూపిస్తాను.
ఇదే టాపు. भैया कौन सा कैमरा है वो? DJI का मतलब एक्शन कौन सा है? 6 6 है। मेरा 5 है, 6 है वो। అక్కడ నుంచి వాచ్ టవర్ 1, వాచ్ టవర్ 2, సంథింగ్ ఏదో క్యాంపింగ్ లాగా సంథింగ్ ఏదో హోటల్ అనుకుంటుంది. ఇది కొంచెం లేక్లో ఉంది, అన్ని పొలాలు, కొన్ని పొలాలు ఉన్నాయి మధ్య మధ్యలో. అండ్ ఇక్కడ ఒకటి వాటర్ ఫాల్ ఉంటుంది అని అన్నారు. కాకపోతే ఇప్పుడు రైనీ సీజన్నే కానీ ఇంకా వర్షాలు ఎక్కువ పడలేదు కాబట్టి ఇప్పుడు వాటర్ ఫాల్ అయితే ఏం లేదు. యాక్చువల్గా మీకు ఈ వ్యూ చూస్తే ఏమనిపిస్తుంది? నాకు మాత్రం ఈ వ్యూ చూస్తుంటే మంచిగా టెంట్ వేసుకొని మందాగవచ్చు, కానీ ఇక్కడ వెళ్ళలేదు కదా, ఫారెస్ట్ ఏరియా ఒప్పుకోరు. ఇలాంటి టైంలో మంచిగా మందు బాటిల్ పెట్టుకొని మంచిగా చికెన్ ఫ్రై కానీ చేసుకొని లేకపోతే మిరకాయ బజ్జీలు ఏదైనా పెట్టుకొని సూపర్గా ఉంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ ఎట్లా ఉందంటే మామూలుగా కాదు అసలు. ట్రెక్కింగ్ అంటే మామూలు విషయం కాదు అసలు. ఎన్ని హైట్స్ ఉన్నాయి అసలు. ఇటు వాచ్ టవర్ 1 నుంచి 2 వెళ్ళే వరకు బాగానే ఉంది, 2 నుంచి 1 వరకు బాగానే ఉంది. 1 నుంచి ఇప్పుడు కిందకి వెళ్ళాలి, ఎలా ఎక్కామో అలా దిగాలి. ఇప్పుడు అది టాస్క్. దూక్కుంటూ వెళ్ళిపోవచ్చు కానీ అట్మాస్ఫియర్ అయితే క్రేజీ ఉంది. సో ట్రెక్కింగ్ అయిపోయింది. వాచ్ టవర్ 1, వాచ్ టవర్ 2 కూడా అయిపోయినాయి. ఇంకా స్పాట్స్ ఉన్నాయి కానీ ఇంకా చూడలేదు. ఎందుకు లేదు, అది మెయిన్ అయితే చూపిస్తాం. అయితే ఇప్పుడైతే ఇంటికి. నౌ ద టైమ్ ఈజ్ 10:47. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్ మనము ఇక్కడ 6 o'clock వరకు ఉంటే బాగుండు, కానీ లేం కదా. దాంతోపాటు ఇక ట్రెక్కింగ్ వల్ల కాళ్ళు బాగా పెయిన్ వచ్చేసారు. చిన్న ట్రెక్కింగ్ అయినా కానీ అవి మొత్తము ఎక్కువ ఉన్నాయి, కొండలు కదా. నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే కొన్ని దగ్గర. సో ఫైనల్గా అయిపోయినాయి. చలో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. అప్రాక్స్ 1 o'clock వరకు అయితే పోదాం అనుకుంటున్నా. నాకైతే ఇక్కడైతే అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది. అండ్ మార్నింగ్ వెళ్ళాం కదా వ్యూ పాయింట్ చాలా బాగుంది. అండ్ క్లాక్ టవర్ కూడా బాగా అనిపించింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వీఆర్ వైండింగ్ అప్ ఫ్రమ్ హియర్. And please do subscribe to my channel, Nikhil the Vlogger. Tata, bye bye.